ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చువాడను కాను. 119వ సంకీర్తన 176వ వచనం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచి ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. అయా, గడిచిన పగలంతా నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడి ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి మమ్మల్ని చేర్చినందుకు వందనాలు. ప్రభువా, ఈ రాత్రి మేము ధ్యానించబోచున్న నీ జీవము గల మాటల ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను తెరిచి నీ స్వరమును వినే భాగ్యమును మాకు దయచేయండి. అయా, వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ ఆత్మతో నింపి మా ఆత్మీయ క్షేమాభివృద్ధికి కారణము కావాలని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ రాత్రి మనము ధ్యానిస్తున్న ఈ వాక్యము ఒక భక్తుని యొక్క నిజాయితీతో కూడిన ఒప్పుకోలు. పరిశుద్ధ లేఖన భాగములో అతిపెద్ద అధ్యాయమైన 119వ సంకీర్తన ఈ అద్భుతమైన మాటలతో ముగుస్తుంది. ఇక్కడ కీర్తనాకారుడు తనను తాను ఒక తప్పిపోయిన గొర్రెతో పోల్చుకుంటున్నాడు. గొర్రెకున్న స్వభావము ఏమిటి అనంటే, అది మేత చూసుకుంటూ తెలియకుండానే మందను విడిచి దూరముగా వెళ్ళిపోతుంది. మన జీవితాల్లో కూడా ప్రియులారా, లోకాశలకో పొరపాట్లకో లోనై దేవునికి దూరమవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక గొప్ప నిరీక్షణ ఉంది. మన కాపరి మనల్ని వెతికి పట్టుకునేవాడు. మనము దారి తప్పినా ఆయన వాక్యము మన హృదయంలో ఉంటే ఆయన మనల్ని తిరిగి చేర్చుకుంటాడు. ప్రియులారా, దేవుని యొక్క కాపుదలలో ఉన్నప్పుడు, దేవుని తోడు ఉన్నప్పుడు, అన్ని రకాల ప్రతికూలతల్లో కూడా మనము క్షేమముగా ఉండగలము. దేవుడు కాపరి ఉన్నవాడు. ఆయన కాపుదల ఎంతో విలువైనది, ధన్యమైనదని ప్రస్తుతము ఆయన రెక్కల చాటున ఉన్న మనకు తెలియకపోవచ్చు. కాని భక్తుడైన దావీదు అనేక కీర్తనలలో చెబుతూ వివరిస్తూనే ఉన్నాడు. దేవుని కాపుదల ఎంత విలువైనది అని, ఎంతో ధన్యత ఉంటే కాని ఆయన మనకు కాపరిగా కలిగి ఉండడము కష్టమని ఈ రాత్రి విశ్వాసులైన వారు దేవుణ్ణి విడిచి తిరగడము, దేవుణ్ణి మరిచి తిరగడము, ఆయన కాపుదలలో నుండి బయటకు రావడము ఏదో గొప్ప అనుకుంటూ ఉన్నారు. వాళ్ళేదో సాధించామని భ్రమపడుతున్నారు. ప్రియులారా, దేవుని కాపుదలలో ఉంటే ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి అంటుంటారు. అసలు దేవుణ్ణి వదిలేసి ఈ లోకములోనికి వెళ్ళి స్వేచ్ఛగా బ్రతుకొచ్చు, ఇష్టము వచ్చినట్లు జీవించవచ్చు, ఏదైనా చేయొచ్చు అని అనుభూతి చెందుతూ దేవుని ప్రేమను, ఆయన కాపుదలను ఒక బందీకానగా చూయిస్తూ వేరే ఎవరో చెప్పింది విని దేవుని విడిచి తప్పిపోయిన గొర్రెవలే త్రోవ విడిచి తిరుగుతుంటారు. ప్రియులారా, దేవుని యొక్క రక్షణ మనతో ఉన్నప్పుడు ఆయన విలువ తెలియదు. ఆయన రక్షణ లేనప్పుడు అర్థమవుతుంది. ఇదే మాటను భక్తుడైన దావీదు తెలియజేస్తున్నాడు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక అని దేవుని ధర్మశాస్త్రము అనగా దేవుని మాటలు అంటే ఒకప్పుడు అవేదో కట్టుబాటుగా, అవేవో సంఖ్యలుగా చూసినవారు ఈ రాత్రి సమస్యలు రాగానే, ఇబ్బందులు రాగానే అనే మాట ఏంటో తెలుసా? వారు తెలుసుకునేది ఏంటో తెలుసా? ఆ మాటలు జీవమును ఇచ్చేవి అని, ఆ వాక్యములే మనకు మంచివి, మంచి త్రోవలో నడిపించేవి అని. ప్రియ సహోదరి,
సహోదరుడా, పశ్చాత్తాపము కలిగి ఉన్నట్టుగా చెప్పబడుతున్న ఈ మాటలు ఈ రాత్రి దేవుని విడిచి తిరిగేవారికి సరిగ్గా సరిపోతాయి. తప్పిపోయిన గొర్రెబలే నేను త్రోవ విడిచితిని అని దావీదు మాటకు అర్థము ఏంటి అని రాత్రి మనము ఆలోచన చేయగలిగితే, గొర్రెలు సాధారణముగా సమూహంగా జీవించే సాధుజీవులు. అనగా ఎప్పుడు ఒంటరిగా ఉండవు, గుంపులోనే ఉంటాయి. ఇంకొకటి ఎక్కడికి వెళితే అక్కడికి మరొకటి వెళతాయి. కాపరిపైనే ఆధారపడతాయి. కాపరి చెప్పినట్లుగానే చేస్తాయి. అవి తప్ప ఒప్ప అని పక్కన పెట్టి చేసేస్తాయి. అలాంటి గొర్రెలు తప్పిపోవడం అనేది చాలా కష్టమే. కానీ కొన్ని గొర్రెలు తప్పిపోతుంటాయి. ప్రియులారా, దానికి కారణము దానికి మరొక గొర్రె అని చెప్పబడే తోడేలు తప్పుగా నడిపించడం వలన. గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు మాట విని మందను విడిచి ముందుకు సాగేందుకు ధైర్యము తెచ్చుకుంటాయి. ఆ గొర్రె ముసుగులో ఉన్న తోడేలు చెప్పేవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఎప్పుడు ఈ స్థలములోనే ఉండాలా, మరొక కొత్త స్థలానికి వెళదాం, అక్కడ మనకు మంచి ఆహారము దొరుకుతుంది అని, అక్కడ మనము స్వేచ్ఛగా జీవించొచ్చు అని చెబితే విని చివరకు ఇది తప్పిపోయి ప్రమాదములో పడుతుంది. అప్పుడు ఆ తప్పిపోయిన గొర్రెకు తెలుస్తుంది, నన్ను కాపాడే, నన్ను పోషించే, నాకు సమయానికి అన్నీ ఇచ్చి నన్ను ప్రేమించే కాపరిని వదిలేసి అనవసరముగా వచ్చాను అని. అప్పుడనిపిస్తుంది, కాపరి నా మీద కొన్నిసార్లు కోపగించుకున్నా అది నా మంచికే అని. అప్పుడు తెలుస్తుంది, నన్ను ఎక్కడికి వెళ్ళొద్దు, అవి చేయొద్దు, ఇవి చేయొద్దు అనే కఠినమైన నిబంధనలు ఎందుకు పెట్టాడు అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఒక శ్రేష్టమైన సందర్భాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక పచ్చని పల్లెటూరిలో కిరణ్ అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు, భక్తిపరుడు. చిన్నప్పటి నుండి తన తండ్రి నేర్పిన దైవ ఆజ్ఞలను, ప్రార్థనలను తన గుండెలో భద్రపరుచుకున్నాడు. కాని వయస్సు పెరిగే కొద్దీ లోకంలోని రంగుల ప్రపంచము అతన్ని ఆకర్షించింది. తన పాత స్నేహితులు, పల్లెటూరు, తన భక్తి అంతా అతనికి ఇబ్బందిగా అనిపించాయి. ఒకరోజు ఎవరికి చెప్పకుండా పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడ కొత్త స్నేహితులు, జలసాలు, విలాసాల మధ్య తనను తాను మర్చిపోయాడు. తన తండ్రి నేర్పిన ప్రార్థనలు నెమ్మదిగా అలవాటు తప్పాయి. అయితే కీర్తనకారుడు చెప్పినట్లు కిరణ్ దారి తప్పిన గొర్రెలా మారిన తన లోపల ఎక్కడో ఒక మూల దేవుని మాటలు సజీవంగానే ఉన్నాయి. కొంతకాలము తర్వాత కిరణ్ దగ్గరున్న డబ్బు అయిపోయింది. స్నేహితులు అతన్ని వదిలేశారు. అనారోగ్యము పాలై తినడానికి తిండి లేక ఒక రాత్రి పట్టణపు వీధుల్లో చలికి వణుకుతూ కూర్చున్నాడు. ఆ రాత్రి అతనికి తన తండ్రి తన చిన్నప్పుడు చదువుకున్న వాక్యము గుర్తొచ్చింది. తనెంతటి తప్పు చేశాడో అర్థమైంది. అప్పుడు తన ఆకాశము వైపు చూసి కన్నీటితో ఇలా ప్రార్థించాడు, ప్రభువా, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరుగుతున్నాను. నేను నీ ఆజ్ఞలను మర్చిపోలేదు, కాని నీకు దూరముగా వచ్చేశాను. దయచేసి నీ సేవకుడైన నన్ను వెదికి పట్టుకో తండ్రి అని ప్రార్థించాడు. అదే సమయంలో అదే వీధిలో ఒక వృద్ధుడు నడుచుకుంటూ వెళుతున్నాడు. అతని పేరు శామ్యల్, ఒక దైవ సేవకుడు. అతనికి ఆ రాత్రి నిద్రపట్టక ఎందుకో తెలియని ప్రేరణతో బయటకు వచ్చి మూలన కూర్చొని ఏడుస్తున్న కిరణ్ను చూడగానే ఆయన గుండె ద్రవించింది. దగ్గరకు వెళ్లి కిరణ్ భుజంపై చేయి వేసి, బాబూ, నీకోసం ఎవరో వెతుకుతున్నారు పద అని చెప్పాడు. కిరణ్ ఆశ్చర్యపోయి ఎవరూ సారని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు నవ్వి, నిన్ను సృష్టించిన దేవుడు నీ ప్రార్థన ఆయన విన్నాడు, అందుకే నన్నిక్కడికి పంపాడు అని అన్నాడు. కిరణ్కి అప్పుడు అర్థమైంది, తను దారి తప్పిపోయిన తన కాపరి తనను వెతకడము ఆపలేదని. ఆ రాత్రి శామ్యల్ సహాయముతో కిరణ్ తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. తన తండ్రి కౌగిల్లో చేరినప్పుడు అతనికి కలిగిన శాంతి లోకములో ఎక్కడ దొరకలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, కిరణ్ లాగే మనము కొన్నిసార్లు లోకపు
ఆశల వల్ల లేదా పరిస్థితుల వల్ల దేవునికి దూరం అవ్వచ్చు. కానీ మన హృదయంలో ఆయన వాక్యము ఉంటే అది మనల్ని తిరిగి తన వైపుకు నడిపిస్తుంది. మనము పిలిచిన వెంటనే మనల్ని వెదికి పట్టుకోవడానికి మన పరలోకపు తండ్రి సిద్ధముగా ఉంటాడు. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు తప్పిపోయిన గొర్రెవల్లే ఉన్నావా? దేవుడిని కాదు అనుకొని, దేవుడు వద్దు అనుకొని, ఈ క్రైస్తవ్యంలో, ఈ విశ్వాస జీవితంలో అన్నీ ఇబ్బందిగానే ఉన్నాయి, నా స్వేచ్ఛను హరిస్తున్నాయి అని అనుకొని త్రోవ విడిచావా? అయితే నువ్వు ప్రమాదపు అంచుల్లో ఉన్నావు అన్న విషయము నువ్వు మర్చిపోవద్దు. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా, నేనైతే తప్పిపోయాను, కాని మరలా నీవు నన్ను వెతికి పట్టుకో అని అంటే, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు చుట్టుముట్టిన పరిస్థితుల్లో ఉన్నాడో, దేవుని దగ్గరకు స్వయముగా రాలేని పరిస్థితుల్లో ఉన్నాడో అనే విషయాన్ని భక్తుడు మనకు తెలియపరుస్తున్నాడు. నీవు ఈ లోకాశలను చూసి తప్పిపోయావేమో, అపవాది చూయించిన ఆకర్షణలకు లొంగిపోయావేమో, వాడు వేసిన ఉచ్చులో పడి బయటకు రాలేక దేవుని యొక్క కాపుదల విలువ ఏమిటో గ్రహించి ఉన్నావేమో. ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు కూడా మొరపెట్టు. దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. నిన్ను వెతికి మరి పట్టుకొని క్షేమకరమైనటువంటి స్థలములో నిన్ను నిలబెడతాడు. మరలా గుంపులోకి నిన్ను చేర్చి ఏ హాని రాకుండా కాపాడుతాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మీరే స్థితిలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు దేవునికి దూరముగా ఉన్నామని, దారి తప్పిపోయామని భావిస్తున్నారా? కీర్తనకారుని వలె, ప్రభువా, నన్ను వెతికి పట్టుకొనుము అని ప్రార్థించండి. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనము ఆయన ఆజ్ఞలను మర్చిపోకుండా ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మనల్ని తన భుజాల మీద ఎత్తుకొని తిరిగి మందలోనికి చేరుస్తాడు. ఈ రాత్రి ఈ నిరీక్షణతో నిద్రపోదాం. మనం తప్పిపోయినా మనల్ని వెతికి రక్షించే గొప్ప కాపరి మనకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ క్షణములో మీరెక్కడ ఉన్నా తప్పిపోయిన గొర్రెవలే దారి తప్పిన అనుభవము మీకుందా? దేవుడి రాత్రి తీర్పు తీర్చడానికి కాదు, కాని వెతికి పట్టుకోవడానికి వచ్చాడు. మీ కన్నీళ్లు, మీ నిశ్శబ్ద పాపపు ఒప్పుకోలు ఆయనకు దాచబడలేదు. ఈ పాట పాడుతున్నప్పుడు మీ హృదయాన్ని తెరిచి ప్రభువైపు చూస్తూ, ప్రభువా, నన్ను వెతికి పట్టుకో అని ప్రార్థించు. ఇప్పటి పాటను ఒక ఆరాధనగా కాదు, కాని ఒక ప్రార్థనగా మనము విందాం, పాడుదాం. తప్పిపోయిన
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పాట ముగిసింది కాని దేవుణ్ణి వెతకడము ఆగలేదు. ఈ క్షణములో మీ హృదయములో శాంతి, కన్నీళ్లు లేదా భారము తగ్గిందా? అది మీ భావోద్వేగము కాదు, అది మీ మంచి కాపరి స్వరం. మీరు దూరముగా తిరిగినా ఆయన మిమ్మల్ని విడవలేదు, విడిచిపెట్టడు. ఎవరు ఈ రాత్రి ఇలా ప్రార్థించాలనుకుంటున్నారు? ప్రభువా, నేను నీ ఆజ్ఞలను మర్చివాడను కాను, ఇక నీ మార్గంలోనే నడుస్తాను అని. మీరు రాత్రి ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మోకరించగలిగితే మోకరించి, లేదా మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన కృపగలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అవును ప్రభువా, మీ యొక్క ప్రేమ తెలియక లోకమును చూసి లోకానికి ఆకర్షితులమైపోయి ప్రభువా మిమ్మల్ని విడిచిపెట్టేటటువంటి పరిస్థితుల్లో బిడ్డలు ఉంటూ ఉండగా ప్రభువా వారికి వాక్యము ద్వారా మాట్లాడి సరిచేసిన, బలపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, మేము మీ రక్షణలో ఉన్నప్పుడు మేము సంతోషముగా జీవిస్తామని, అయ్యా మేము మిమ్మల్ని విడిచిపెట్టిన రోజు ప్రభువా క్షేమాన్ని మేము కోల్పోతామని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాట్లాడి మమ్మల్ని సరిచేసిన మీ శ్రేష్టమైన వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతా వందనాలు. ప్రభువా, ఎందరైతే ఈ రాత్రి వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారికున్న అవసరతలన్నిటినీ మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థులందరినీ జ్ఞాపకము చేసుకోండి. అయా బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా బిడ్డలను మీ జ్ఞానము చేత నింపండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అయా వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, బిడ్డల చేపట్టుకొని కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితమును రెండంతలుగా దీవించండి, ఆశీర్వదించండి. వారున్న చోట బిడ్డలు నీకు సాక్షికరమైన బిడ్డగా ఉండుటకు కృప చూపండి. అయా, వరకున్న బాధలు, వేదనలు, ఇబ్బందులన్నిటిలో నుండి బిడ్డలను మీరు క్షేమముగా కాపాడి మీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, వారు ఆ దేశాల్లో ఉంటూ ఉండగా ఒంటరితనం వారి దరి చేరకుండా బిడ్డలకు మీరు తోడుండి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారము, దేవ ఆర్థిక సమస్యలతో అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి, కుటుంబంలో నుండి ప్రతి విధమైనటువంటి ఆర్థిక బంధకాలను, అప్పుల భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కుటుంబాల్లో కలిగించమని వేడుకొంచున్నాం. దేవ, మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయండి. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా ఉన్న బిడ్డలతో మీరుండండి, కావలసిన సహాయం దయచేయండి. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి.
విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు స్వీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేయమని వేడుకొంచున్నాం. అయా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.